హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హోప్ మీరంతా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా మీకు ప్రిపరేషన్ ప్లాన్ గురించి, నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతాను అనేసి. సో రీజనింగ్లో ఒక టాపిక్ అయితే తీసుకున్నాను. అండ్ అంటే ఒక రీజనింగ్లో ఒక టాపిక్ తీసుకొని ఆ తర్వాత జాగ్రఫీ అయితే తీసుకున్నాను. ఇక జాగ్రఫీ అనేది ఒక 10 డేస్లో కంప్లీట్ చేయాలి అని అయితే అనుకున్నాను. ఆల్రెడీ వన్స్ రివిజన్ అయితే అయిపోయింది నాది. ఇది వచ్చేసేది సెకండ్ టైం అనమాట. సెకండ్ టైం రివిజన్లో మ్యాప్ అనేది పక్కన పెట్టేసుకొని ఇంకా ఇండియన్ జాగ్రఫీ చదవటం అయితే స్టార్ట్ చేశాను. సో చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది ఇండియన్ జాగ్రఫీ అనేది. అన్నీ కూడా ఫస్ట్ వచ్చేసరికి సరిహద్దులు, ఇంకా కంట్రీస్, సరిహద్దు కంట్రీస్ మొత్తం కూడా, అంటే ఒక్కొక్క కంట్రీ కూడా మన ఏ స్టేట్స్తో లింకప్ అయి ఉందనేసి ఈ విధంగా అనమాట. లెంత్ ఎంత ఉంది, నార్త్ టు ఈస్ట్, తర్వాత సౌత్ టు వెస్ట్ ఎంత ఉంది, ఇదంతా కూడా, అంటే ల్యాండ్ ఫ్రంటియర్ ఎంత ఉంది, కోస్టల్ ఫ్రంటియర్ ఎంత ఉంది, మొత్తం లెంత్ అంతా కూడా నోట్ చేసుకుంటే ఈ విధంగా అట్లాస్ పక్కన పెట్టేసుకొని చదువుకుంటున్నాను. ఏ కంట్రీ ఎక్కడ ఉంది, ఎలా మన సరిహద్దు దేశాలు పంచుకుంటున్నాయి అనేది చదువుకుంటూ చదవటం వలన ఏంటంటే నాకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అని ఉద్దేశం అనమాట. ఆ విధంగా అయితే చదువుతున్నాను. ఇంకా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒకటైతే సాల్వ్ చేస్తాను డెఫినెట్గా ఒకరోజు. అండ్ వీక్లీ 1 మాక్ టెస్ట్ అయితే ఇస్తాను. నాకు అంతకు మించి కుదరదండి బాబుతోని, అసలు చాలా టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంది వాడితోటి. ఇంకా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ, ఇంకా బాబుని చూసుకుంటూ, ఓకేనా. ఇంకా నేను 3 స్లాట్స్కి అయితే డివైడ్ అయితే చేసుకుంటాను. మార్నింగ్ ఒక స్లాటు, అండ్ మార్నింగ్ అంటే 3కి లేస్తాను. 3కి లేసి 6 వరకు చదువుకుంటాను. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి నాకు అప్ టు 11 వరకు పని అయితే సరిపోతుంది, ఇంట్లో పని. ఆ తర్వాత మళ్ళీ 11 to 1 వరకు అయితే చదువుకుంటాను. ఆ తర్వాత మా వారు వస్తారు, మళ్ళీ అన్నం, ఫుడ్, కూర అంతా ప్రిపేర్ చేసేసి మళ్ళీ వాళ్ళకి అంతా వడ్డించేసి ఈవినింగ్ 6 అయితే అవుతుందన్నమాట. అంటే ఇంట్లో పని కూడా అది ఉంటుంది. బాబు లేస్తాడు నిద్రపోయి, ఇంకా వాడితోటే టైం అయితే సరిపోతుందనమాట. మా బాబుకి వచ్చేసరికి 1 year 3 months అనమాట. బాగా నడుస్తూ ఉన్నాడు, కింద పడేయటము అంతా చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా వాడితోటే సరిపోతుందనమాట పొద్దుగూకులు. ఇంకా ఈవినింగ్ 6కి వాడికి స్నానం అది చేయించేసి ఆ తర్వాత మళ్ళీ చదవడానికి కూర్చుంటే అప్ టు 11 వరకు అయితే చదువుకుంటాను. సో 11 వరకు ఏంటి అంటే నాకు, అంటే మధ్యలో పని చేసుకుంటూ, వంట చేసుకుంటూ అక్కడ 1 గంట అలా టైం అయితే వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అందరికీ అన్నం పెట్టేసి మళ్ళీ కూర్చొని చదవటం, ఈ విధంగా అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఏ విధంగా గ్యాప్ తీసుకుంటూ చదువుకుంటూ ఉంటాను. కంటిన్యూస్గా ఒక హౌస్ వైఫ్ చదవాలంటే అది కుదిరే పని కాదనమాట. నాకు అత్తయ్య, మామయ్య, ఇంకా పిల్లలు, సో వీళ్ళందరినీ మెయింటైన్ చేసుకుంటూ చదువుకోవడానికి కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఎంత కష్టంగా ఉన్నా సరే ఒక జాబ్ రావాలి, ఒక గోల్ మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయినాము అంటే ఇక డెఫినెట్గా ఆ యొక్క కష్టం అనేది అంత కష్టంగా అయితే అనిపించదు మనకి, చాలా ఈజీగా అయితే తీసుకుంటాం దాన్ని. సో ఈ విధంగా అయితే నేను చదువుతానండి. మార్నింగ్ ఎప్పుడు లేస్తారక్క, ఎన్ని గంటలు చదువుతారని అయితే అడుగుతున్నారు కదా. సో నేను ఒక హౌస్ వైఫ్ని, నా యొక్క ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ నేనైతే 3 స్లాట్స్గా డివైడ్ చేసుకుంటాను. మార్నింగ్ 3 to 6 వరకు చదువుతాను, మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ బాబు లేస్తాడు కాబట్టి. ఇంకా ఆ తర్వాత 11 to 1 వరకు, లేకపోతే 2 వరకు చదువుతాను. ఇక ఆ తర్వాత ఈవినింగ్ 6 to 11 వరకు అనమాట. ఈ విధంగా 3 స్లాట్స్గా చదువుకుంటాను. అండ్ ఏదో ఒక టాపిక్ అయితే తీసుకున్నాను, జాగ్రఫీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 10 డేస్లో జాగ్రఫీ అనేది కంప్లీట్ చేయాలి అనేసి. అండ్ తర్వాత రీజనింగ్లో ఒకటి, అర్థమెటిక్లో ఒకటి, ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకుంటూ డైలీ 1 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కంపల్సరీ ఇస్తాను. అండ్ వీక్లీ 1 మాక్ టెస్ట్ అయితే ఇస్తాను. సాటర్డే ఇస్తాను అనమాట. సండే రోజు దాన్ని రివిజన్ అయితే చేసుకుంటాను. హౌస్ వైఫ్స్ అనేది అంటే మిగతా బ్యాచిలర్స్, ఆస్పిరెంట్స్ ఉన్నంత తీరిక అయితే వీళ్ళకి ఉండదు. అండ్ ఇంకా ఏంటంటే బ్యాచిలర్స్కి చాలా టైం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే టైంని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చదవచ్చులే, చేయొచ్చులే అనుకుంటూ చాలా ఫ్రీగా అర్థం చేసుకుంటూ ఇంకా బాగా స్టడీ అయితే చేసుకుంటారు. బట్ హౌస్ వైఫ్స్కి అలా కాదనమాట. ఉన్న తక్కువ టైంలో యూటిలైజ్ చేసుకోవాలి. ఆ తక్కువ టైంలో ఎంత ఎఫెక్టివ్గా చదవగలిగితే అంత బాగా గుర్తుంటాయన్నమాట. అండ్ రివిజన్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఇవ్వటం అనేది, ఎంత అయితే చదివామో అంతకంటే ఎక్కువ రివిజన్కి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే చదివింది మొత్తం కూడా వృధా అయిపోతుంది. సో ఇదనమాట విషయం.
ఉండి చదవటం అనేది అంత ఈజీ అయ్యే పనే కాదనమాట. ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువుకోవడానికి కూర్చున్న దగ్గర నుంచి మాటికి లేవాల్సి వస్తూనే ఉంటుంది. ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటం అనేది కష్టం అనమాట. వన్స్ ఒక బాధ్యత వచ్చిన తర్వాత పిల్లలతోని చదువుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో నాకు ఒక కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇంకా ఫిజికల్ టెస్ట్ కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ ఏమో అర్థం కావడం లేదు అసలు బాబుతోని. నేను లేస్తే ఇంక వాడు కూడా నాతో పాటే లేచిపోతున్నాడు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ కోసం అనేది ఆలోచిస్తున్నాను. చాలా కష్టపడి చదువుతున్నాను కాబట్టి ఫిజికల్లో కోల్పోవడం నాకైతే ఇష్టం లేదు. డెఫినెట్గా ఈ యొక్క జాబ్ అయితే నాకు నీడ్ అనమాట. డెఫినెట్గా అయితే సాధించాలి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఒక లైక్ చేయండి.